హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో జనరల్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన కొత్త బిగినర్కి ఇంట్రాడే చేయాలా, లాంగ్ టర్మ్ చేయాలా అనే పెద్ద డౌట్ ఉంటుంది. సో దాన్ని క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. ముందుగా ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అంటే ఏంటి, లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఇంట్రాడే ట్రేడింగ్ ఆ పదంలోనే ఉంది. ఇంట్రాడే విత్ ఇన్ ద డే, ఆ రోజులోనే కొనడం అమ్మడం చేస్తూ ఉంటారు. మార్కెట్ అనేది ఎప్పుడు పైకి కింది కదులుతూనే ఉంటుంది. బాగా పైకి లేదా బాగా కిందికి పడుతున్న వాలటైల్ డేస్ ఉంటాయి కదండి, ఆ రోజులు ప్రాఫిట్ చేసుకోవడానికి వాడుతూ ఉంటారు అనమాట ఇంట్రాడే ట్రేడింగ్లో. ఈ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న ప్రాఫిట్స్ చేసుకుంటూ ఒక ప్యాసివ్ ఇన్కమ్లా చేయాలనుకుంటారు, లేదంటే వాళ్ళు అది రెగ్యులర్ ఇన్కమ్లా చేయాలనుకుంటారు. ఇంట్రాడే చేసే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడూ క్విక్గా ప్రాఫిట్స్ తెచ్చుకోవాలనేదే ఉంటుంది. ఇప్పుడు కొనేసి అప్పుడెప్పుడో అమ్మేద్దాం, అప్పటి వరకు వెయిట్ చేద్దాం, అలా కాదు. వాళ్ళు డబ్బులు పెడితే డబ్బులు రావాలి, అలాంటి ఆలోచనతోనే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు ఎవరు చేసా కూడా. వీళ్ళు ట్రేడ్ చేస్తున్నారంటే వీళ్ళ ట్రేడింగ్ టైం ఎలా ఉంటుందంటే, కొందరు విత్ ఇన్ మినిట్స్లోనే కొనడం అమ్మడం చేస్తుంటారు, కొందరేమో కొన్ని గంటల పాటు ఉంచేస్తారు, పొద్దున్న కొన్ని మధ్యాహ్నం అమ్మడం. ఇలా మినిట్స్లో కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళని స్కాల్పర్స్ అంటారు. వీళ్ళు అలా ఎంటర్ అవుతారు, కొంచెం స్పీడ్ పెరుగుతున్నప్పుడు మళ్ళీ వెంటనే ఎగ్జిట్ అయిపోతారు. వీళ్ళకి చాలా స్పెసిఫిక్ టైం పీరియడ్ ఉంటుంది. అంటే ఇలాంటివి జరుగుతుందని వాళ్ళకి అనిపించిందంటే వెంటనే ఎంటర్ అవుతారు, జరగలేదంటే కూడా వెంటనే ఎగ్జిట్ అయిపోతారు. ఇంకా ఇంట్రాడే ట్రేడర్స్ ఎలా అంటే, వాళ్ళు ఈ మూమెంట్ ఈ ప్రైజ్ యాక్షన్లో ఇలా ఉంది అంటే ఇక్కడ కొనేసి డే ఎండ్ వరకు అలా వదిలేస్తారు, లేదంటే వాళ్ళకి ఇక్కడే ఇంకా ఇంత మించి పెరగదని అనిపించినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఈ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి కొంచెం ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. అడ్వాంటేజ్ ఏంటంటే క్విక్ రిటర్న్స్, చాలా త్వరగా రిటర్న్స్ వస్తుంటాయి. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇయర్లీ 12 వస్తాయి, వీళ్ళకేమో ట్రేడ్ చేయగానే క్విక్గా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. కొందరికి ఆప్షన్స్ చేసే ఇంట్రాడే వాళ్ళు అయితే వాళ్ళు 100% అంటే డబుల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు అంతవరకు వెయిట్ చేసి నేను 1 డేలోనే తెచ్చుకోగలనా అని అనుకొని ట్రేడ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్. ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఓవర్ నైట్ రిస్క్ అనేది ఉండదు. సో ఈ ఓవర్ నైట్ రిస్క్ అంటే ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మార్కెట్ అవర్స్ 9:15 నుంచి 3:30 వరకే ఉంటుంది. 3:30 తర్వాత రోజు మళ్ళీ పొద్దున్న 9 వరకు దీన్ని ఓపెన్ చేయరు మార్కెట్ని. సో ఈ గ్యాప్లో ఏమైనా జరగవచ్చు, ఏదైనా న్యూస్ రావచ్చు. ఇప్పుడు డిమానిటైజేషన్ అని చెప్పి అప్పుడు 1000 తీసి 2000 యాడ్ చేశారు కదా, అటువంటి సిచ్యువేషన్ కావచ్చు. లేదంటే కరోనా వచ్చింది, వరల్డ్ మొత్తం ఆపేస్తున్నారు, ఎక్కడికి తిరగనివ్వకుండా చేస్తున్నారని, ఇటువంటి న్యూస్లు అనేవి చెప్పి రావు కదండి, ఎలా అయినా ర్యాండమ్గా జరగచ్చు. సో ఇటువంటి రిస్కుల నుంచి వాళ్ళు సేఫ్గా ఉంటారు, వాళ్ళకి అటువంటి రిస్క్ ఉండదు. ఎందుకంటే 9:15 నుంచి 3:30 మధ్యలోనే కొనడం అమ్మడం అన్నీ చేసేస్తూ ఉంటారు కాబట్టి. ఇంకా వీళ్ళకు ఉండే బెనిఫిట్ ఏంటంటే, ఇన్వెస్టర్స్తో పోలిస్తే ఇన్వెస్టర్స్ ఎప్పుడు తక్కువ రేటుకు కొంటారు, ఎక్కువకు అమ్ముతారు. వాళ్ళకు ఉండేదల్లా ఒకటే ప్రాసెస్, బుల్లిష్, పైకి పెరుగుతుంది అనే ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది. కానీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అలా కాదు. వాళ్ళు ఫస్ట్ అమ్మేసి తర్వాత కొనవచ్చు, లేదంటే ఫస్ట్ కొని తర్వాత అమ్మేయచ్చు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి బుల్లిష్ అంటే పెరుగుతుంది అన్నప్పుడు కూడా వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ చేసుకోవచ్చు, పడుతుంది అన్నప్పుడు కూడా దాన్ని అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకోవచ్చు. సో వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంటుందన్నమాట, విత్ ఇన్ డేలోనే కొనడం అమ్మడం చేయడం వల్ల. డిసడ్వాంటేజెస్కి వచ్చేస్తే, వీళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంటే తప్పించి ఇందులో చేయడం అనేది కొంచెం కష్టం. ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. రెగ్యులర్గా ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వెరీ బిగినర్కి ఇట్లా అమ్మితే కూడా డబ్బులు వస్తాయా, మార్కెట్ పడితే కూడా డబ్బులు వస్తాయా అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. అవును, వస్తాయి. ఇవి విత్ ఇన్ డేలోనే జరుగుతూ ఉంటాయి కదా. సో నెక్స్ట్ 5 మినిట్స్లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో ఏం జరుగుతుందని గెస్ చేయడం అనేది కొంచెం కష్టము. ఇది కొంచెం హై స్ట్రెస్ అనమాట వాళ్ళకి. ఈ ఇన్వెస్టర్లు అంటే ఇప్పుడు పెట్టేస్తారు, సంవత్సరం వరకు దాన్ని పట్టించుకోకుండా కూడా ఉంటారు. వాళ్ళకి వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ ఇక్కడ ఇంట్రాడే చేసేవాడు ఏంటంటే 9:15 నుంచి 3:30 వరకు స్క్రీన్ని చూస్తూనే ఉండాలి.
ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ కొనొచ్చా, ఎక్కడ అమ్మచ్చా అని ఆలోచిస్తూనే ఉండాలి. ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు ప్రతిరోజు కొనడం అమ్మడం చేస్తూ ఉంటారు ఫ్రీక్వెంట్గా. ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఒకసారి మాత్రమే కొని అమ్ముతుంటారు కాబట్టి వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి ఎక్కువ ట్రేడ్స్, ఎక్కువసార్లు కొంటారు, ఎక్కువసార్లు అమ్ముతారు కాబట్టి వీళ్ళ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే ఇప్పుడు ఈరోజు స్టాక్ కొన్నారంటే ఈరోజు కాకుండా రేపైనా, ఒక వారం తర్వాత అయినా, ఒక నెల తర్వాత అయినా, సంవత్సరం తర్వాత అయినా ఇలా అమ్మడం, ఇలా మన దగ్గరే స్టాక్ ఎత్తి పెట్టుకొని తర్వాత మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మడం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేయడం అనమాట. కానీ గవర్నమెంట్ ప్రకారం అట్లీస్ట్ 1 year కంటే ఎక్కువ హోల్డ్ చేసినప్పుడే దాన్ని లాంగ్ టర్మ్ కింద కన్సిడర్ చేస్తారు. మోర్ దాన్ 1 day నుంచి 1 year మధ్యలో చేస్తే దీన్ని స్వింగ్ ట్రేడింగ్ కింద కన్సిడర్ చేస్తారు. వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి ఏంటంటే వాళ్ళు తరతరాల ఆస్తులు ఇట్లాంటివి క్రియేట్ చేయాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఇన్వెస్టింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ కూతురు పుట్టుంటే చదువులకో పెళ్ళిళ్ళకు చేయడానికో ఇటువంటివి చేయాలని ఉంటుంది. లేదంటే పెద్ద పెద్ద కోరికలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ ఇటువంటివి కోరికలు ఉంటాయి. ఇవన్నీ తీర్చుకోవాలంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిందే అని ఫిక్స్ అవుతారు. అది బెస్ట్ ఐడియా కూడా నా ఉద్దేశంలో. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ యొక్క డ్యూరేషన్ పీరియడ్ 1 year నుంచి అంత పైన, ఇంకా సెవరల్ ఇయర్స్ ఎన్నాళ్ళైనా వాళ్ళు హోల్డ్ చేస్తే దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కిందనే చూస్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్లో స్ట్రెస్ ఫ్రీ అనమాట. ఒకసారి కొనేసి పెడితే ఒకటేసారి రీసెర్చ్ చేస్తారు. ఎప్పుడో 3 monthsకి ఒకసారి రిజల్ట్స్ చెక్ చేసుకోవడం, ఇలా చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందన్నమాట వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జర్నీ, వాళ్ళ వెల్త్ క్రియేషన్ జర్నీ. వాళ్ళకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతున్న ప్రాఫిట్స్ని బట్టి కాంపౌండింగ్ అవుతుంది అనమాట వాళ్ళ డబ్బులు కూడా. ఈ సంవత్సరం 12 వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ 12 వస్తుంది. కానీ ఈ మన ఇన్వెస్ట్మెంట్ మీద ఆల్రెడీ 12% వచ్చి ఉంటుంది కదా ఫస్ట్ ఇయర్లో, ఆ 12% కూడా కలుపుకొని నెక్స్ట్ ఇయర్లో ఇంకా వెల్త్ వస్తుంది అనమాట. అలా గ్రో అవుతూనే ఉంటుంది దాన్ని హోల్డ్ చేయడం వల్ల, ఎక్కువ టైం ఇవ్వడం వల్ల. గవర్నమెంట్ మన మీద ట్రేడింగ్ చేసినందుకు లేదా ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు ట్యాక్సెస్ వేస్తూ ఉంటారు కదా. సో షార్ట్ టర్మ్ చేసే వాళ్ళకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని ఎక్కువ ట్యాక్స్ వేస్తారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వాళ్ళకి తక్కువ ట్యాక్స్ పడుతుంది. ఆ తక్కువ ట్యాక్స్ పడేటప్పుడు కూడా మనకి 1.25 lakhs ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా దొరుకుతుంది. అంటే 1.25 lakhs ప్రాఫిట్ వచ్చినా కూడా మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దానికి పైన ఎంత వస్తే దాని మీద మాత్రమే పడుతుంది అన్నమాట ట్యాక్స్. వీళ్ళకున్న ఇంకో డిసడ్వాంటేజ్ అంటే వాళ్ళు పెట్టిన డబ్బులు అక్కడే వదిలేయాలి, ఆ డబ్బులు జోలికి వెళ్ళకూడదు. నాకు అవసరం వచ్చిందని తీయాలనుకున్నానంటే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అక్కడితోనే అయిపోతుంది. మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఎంత తీసారో అంతా ఒకటేసారి మళ్ళీ పెట్టగలిగేలా ఉండాలి. అదే ప్రైస్కి కొనడానికి వీలవుతుందో లేదో కూడా చెప్పలేము. సో ఇదొక డిసడ్వాంటేజ్ ఉంది. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే రాత్రికి రాత్రి ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చిందంటే దానివల్ల మార్కెట్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. మార్కెట్ మొత్తం క్రాష్ కూడా అయిపోవచ్చు. సో ఆ టైంలో మీరు ఏం చేసేదానికి ఉండదు, నష్టాలు అమ్ముకునే తప్ప. సో అదొక నెగిటివ్ ఉంటుంది. కానీ మీరు ఇండియా గ్రోత్ని మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు వస్తుందని ఒక హోప్తో ఇన్వెస్టర్స్ ఉంటారు. స్వింగ్ ట్రేడింగ్ కూడా సిమిలర్ లైన్స్లోనే ఉంటుంది. కాకపోతే స్వింగ్ ట్రేడింగ్ ఎప్పుడు వితిన్ 1 yearలో చేస్తూ ఉంటారు కాబట్టి అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కిందకి పోతుంది. సో ఇన్వెస్టింగ్ స్టైల్లో ట్రేడింగ్ చేసేదాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఇంట్రాడే అంటే 1 dayలో చేస్తూ ఉంటారు. స్వింగ్ ట్రేడింగ్ అంటే మోర్ దాన్ 1 day నుంచి 1 year లోపల. ఇన్వెస్టింగ్ అంటే మోర్ దాన్ 1 year చేయడం అనమాట. ఐ హోప్ మీరు లాస్ట్ వీడియో చూసి మీరు జీరోదా అకౌంట్ ఓపెన్ చేశారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇంట్రాడే ట్రేడ్ చేయాలన్నా, లాంగ్ టర్మ్ ట్రేడ్ చేయాలన్నా ఎలా చేయాలి, అసలు ఆ టూల్ ఎలా వాడాలనేది మీకు చెప్తాను.